ఈ రోజుల్లో వాటర్ ప్రాబ్లం చాలా అందరికీ ఉన్నది. దాన్ని ఎలాగా రీసెర్చ్ చేసుకోవాలనేది బావులు గుంటలు అవన్నీ కాకుండా కొన్ని సంవత్సరాల కొన్ని లక్షల టన్నుల లీటర్లు వాటర్ రెయిన్ రూపంలో వెళ్ళిపోయి నదుల్లో కలిసిపోతుంది. సో ఇప్పుడు మన రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా చేసుకోవాలనేది దాని గురించి దాని ప్రాముఖ్యత గురించి శివాజీరాజు గారు మనకు చెప్తారు. జై గోమాత, భారత్ మాతాకి జై. నమస్కారం అండి, నా పేరు శివాజీ. ఇక్కడ చాలామంది భూమి తల్లిని కాపాడాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. సో వాళ్ళతో పోల్చుకుంటే నా జర్నీ చాలా చిన్నదే అయి ఉండొచ్చు. నేను మీ ఇంట్లో పిల్లలాగా స్టార్ట్ చేసిన జర్నీనే చెప్పాలంటే, నేను 6 సంవత్సరాలు యుఎస్లో న్యాచురల్ ఫార్మింగ్ చేశాను. అలాగే అప్పుడు ఇండియాలో 12 years బ్యాక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ కింద పనిచేశాను. ఇప్పుడు మీరు నీరు చెట్టు అనే ఒక ప్రోగ్రాం వినే ఉంటారు కదా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసింది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ దాన్ని టేక్ ఓవర్ చేస్తుంది. దాన్ని డిజైన్ చేసింది నేనే. నాకు గురువులు విజయరామ్ గారు, కృషి విజ్ఞాన సంస్థ కర్ణాటకలో ఉండేది. నేను వాళ్ళ దగ్గర రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ట్రైనింగ్ తీసుకొని తర్వాత రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎలా చేయాలి అన్న దాని గురించి సో నా జర్నీ స్టార్ట్ చేసి ఫార్మర్స్ తోటి తర్వాత విలేజెస్కి వెళ్ళి సో అని ఇదంతా ఎందుకు చేయాల్సి వచ్చింది అంటే, నా కథ కూడా మీ కథ లాంటిదే. మా ఊర్లో చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు ఒక బావుల్లో నీళ్లు ఉండేవి, చిన్నప్పుడు ఈత ఆడేవాళ్ళం. తర్వాత ఏమైందంటే 300 అడుగుల్లో బోర్లు వేస్తే 300 అడుగుల్లో వాటర్ పడినాయా అని ఆశ్చర్యపోయేవాళ్ళం. తర్వాత అది 800 నుంచి 1000 అడుగుల వరకు వెళ్ళింది. ఇట్స్ ట్రిగ్గర్ మీ లాట్ యాక్చువల్లీ. ఎందుకంటే మా సైడు రాజంపేట, కోడూరు ఈ సైడు చాలామంది పేరెంట్స్ పిల్లల్ని వదిలేసి బ్రతుకు తెరువు కోసం సో గల్ఫ్కి వెళ్ళేవాళ్ళు. చిన్నప్పుడంతా ఒక ఎవరితో మాట్లాడదాం, అమ్మా నాన్నలతో మాట్లాడదాం అనుకుంటే అమ్మా నాన్నలు ఉండేవాళ్ళు కాదు. సో ఎవరితో ఉన్న ఫ్రెండ్స్ బంధువులతో షేర్ చేసుకున్నాం, బంధువులతో ఉన్నాం అనుకుంటే బంధువులతో ఉండేవాళ్ళు కాదు. నాకు చిన్నప్పటి నుంచి సొల్యూషన్స్ పైన బాగా ఇంట్రెస్ట్. ఎందుకు ప్రాబ్లం వచ్చింది, మనం ఏమన్నా చేయగలమా అని. సో నాకు చిన్నప్పటి నుంచి ఇది ఎందుకు సమస్య క్రియేట్ అవుతుంది, వలసలు ఎందుకు వస్తున్నాయి, మన భారతదేశం నుంచి వలసలు ఎందుకు పోవాల్సి వస్తుంది, ఇది ఒక తల్లి బిడ్డకి బంధానికి సంబంధించిన విషయం. అది నాకు కావచ్చు, లేదా భూమి తల్లిని అతిగా ప్రేమించే రైతులకు కావచ్చు, ఎవరికి కావచ్చు. అలా నా జర్నీ స్టార్ట్ అయ్యింది. మా ఊరికి వంకకు చిన్నప్పుడు నీళ్ళు వచ్చేటివి. నేను డిగ్రీ ఆ టైం వచ్చేటప్పటికి వంకకు నీరు రాలేదు. బోర్లు 1000 అడుగులు వేసినా నీళ్లు పడట్లేదు. నేను మా ఊరికి వంకకు నీళ్ళు ఎందుకు రావట్లేదని వెతుక్కుంటూ అడవి దారి పట్టాను. దాదాపు 20 kilometers అటువైపు గాలేరు నగరి అనే ఒక కెనాల్ ఉంటుంది. ఆ గాలేరు నగరి కెనాల్ వల్ల సో బైపాస్ కెనాల్స్ కిందకి రావాలి. ఆ బైపాస్ కెనాల్స్ ఎప్పుడైతే మన ఫాదర్స్ నుంచి వస్తున్న వంకలు వాగులు ఏవైతే ఉన్నాయో, ఏదైనా ఒక కెనాల్ తీస్తున్నప్పుడు దానికి బైపాసింగ్ కెనాల్ చేయాలి. అంటే ఫాదర్స్ నుంచి వస్తున్న వంకలు వాగులు డిస్టర్బ్ అవ్వకుండా, ఆ ఎకోసిస్టమ్ డిస్టర్బ్ అవ్వకుండా ప్రభుత్వాలు అనేటివి ఏం చేస్తారు, కాంట్రాక్టర్ వ్యవస్థ అనేది ఏంటి బైపాస్ చేసి చెరువులకి డిస్టర్బ్ కాకుండా ఆ వాటర్ రావాలి. మీకు తెలిసే ఉంటుంది గాలేరు నగరి, హంద్రీనివా ఈ ప్రాజెక్టులకి 6 years బ్యాక్ నీళ్ళు వచ్చి ఉంటాయి. దాని వెనకాల నేను పనిచేశాను, గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకు అంటే నేను ప్రతి చోట తిరిగి ఆ పేపర్ కటింగ్స్ తీసుకెళ్ళి ఏ ఫేజ్లో వాటర్ ఆగిపోయిన తర్వాత ఈ రాయలసీమ ప్రాంతం అంతా నీటి కోసం ఎంత రోధించిందని నేను తిరగని పొలిటికల్ ఆఫీస్ లేదు, నేను కలవని పొలిటికల్ లీడర్ లేడు. ఇవి వివరించి చెప్పాను. దీనివల్ల అడవి నుంచి వచ్చే నీరంతటినీ ఈ కింది వైపు చెరువులకి రాకపోవడం వల్ల, ఈ 2 కెనాల్స్ వల్ల మీరు 40-45 సంవత్సరాలుగా కెనాల్స్ తవ్వుతున్నారు. 40-45 సంవత్సరాలుగా ఈ వంకలు వాగులన్నీ ఆగిపోయాయి. వంకలు వాగులు ఆగిపోవడం అంటే ఈ భూమి తల్లి ఊపిరి ఆపేశారు సార్, దీనిపైన చర్యలు తీసుకోండి అంటే బైపాసింగ్ కెనాల్స్కి 6 years బ్యాక్ సో కొంతమంది కలెక్టర్లు ఇంపోజ్డ్ ప్రపోజల్స్ తీసుకొని నరేగా నుంచి ప్రభుత్వం సపోర్ట్స్ తోటి కెనాల్స్ బైపాస్ చేసి వాటర్ కెనాల్స్ రిలీజ్ చేశారు వంకలు వాగులకి. తర్వాత హంద్రీనివా, గాలేరు నగరి కూడా కొన్ని చోట్ల వరకు వాటర్ రిలీజ్ చేశారు. ప్రాబ్లం అది కాదు. దానికంటే ముఖ్యమైనది ఈ 40 సంవత్సరాలుగా ఈ భూమి తల్లి ఎంత క్షోభపడిందంటే, ఎంత పరితపించిందంటే
మనల్ని కాపాడడానికి అంత క్షోభపడింది. దాదాపు ఈ ఎండాకాలం వస్తే, ఈ సమ్మర్ వస్తే 200 కోట్ల నుంచి దాదాపు 400 కోట్ల రూపాయల వరకు బోర్వెల్స్ డిగ్ చేయడం కోసమే ఖర్చు పెడుతున్నారు రైతులు. కృషించిపోతున్నారు. సంవత్సరం పొడవునా సంపాదించిన డబ్బులంతా వ్యవసాయంలో భూమి నుంచి నీరు తీసుకురావడం కోసం కష్టపడిపోతున్నారు, అప్పుల పాలవుతున్నారు. మొన్న నాకు 1 వీక్ బ్యాక్, నేను దాదాపు 7 సంవత్సరాలు యుఎస్లో ఉండి వచ్చాను. తర్వాత నాకు పరిస్థితి తెలియదు. నేను మొన్న మా విలేజ్కి వెళ్ళినప్పుడు 1200 అడుగులు వేశారు. నేను 700 అడుగులు వేసినప్పటి నుంచి గొడవ పడుతున్నాను వాళ్ళతోటి, బోర్ నిలిపేయండి. 300 అడుగులు లోపలికి బోర్ వేస్తే ఆ బోర్వెల్లోంచి వచ్చే మీరు తీసుకునే వాటర్ ఫాజిల్ వాటర్ అంటే భూమి లోపల వేల సంవత్సరాలుగా భూమి కొన్ని ఆక్విఫైర్ లేయర్స్లో దాచుకోవన్న నీటిని మనం బలవంతంగా బోరు వేసి లాగేస్తున్నాం బయటికి. అది 600 అడుగులు కావచ్చు, 800 అడుగులు కావచ్చు, 1000 అడుగులు కావచ్చు, 1200 అడుగులకి వెళ్ళిపోయింది. 1200 అడుగుల నుంచి నీటిని మనం బలవంతంగా తీసి భూమి పైన పోస్తున్నాం. మీరు నమ్మండి నమ్మకపోండి, ఆ వాటర్ లెవెల్ 1200 అడుగుల నుంచి తీస్తున్నారని చెప్పి నేను చాలా ఆర్టికల్స్ చదివాను. చాలా ఆర్టికల్స్లో ఏమని రాసిందంటే యురేనియం కంటామినేట్ అయ్యింది 1000 ఫీట్కి వాటర్ వెళ్ళిన తర్వాత అని చూసి నాకు వారం రోజులు నిద్ర పట్టలేదు. తర్వాత ఇక్కడున్న జియాలజిస్టులు కొంతమంది ఉన్నారు ఎస్వి యూనివర్సిటీలో, ప్రొఫెసర్స్, డాక్టర్స్. వాళ్ళకి ఫోన్ చేసి నాకు క్యూరియాసిటీ ఉంది సార్, సో నాకు ఐఎమ్ గోయింగ్ త్రూ ద స్లీప్లెస్ నైట్స్. చెప్పాలంటే ఇది నాకు 12 సంవత్సరాల ముందు ఎఫెక్ట్ అయ్యింది. సో ఇంత ప్రమాదకరమైన రేడియంని మనం భూమి నుంచి పైకి తీసి పొలాలకు కానీ మనం తాగుతున్నాము. ఇది చాలా డిఎన్ఏ వ్యవస్థపైనే ఇంపాక్ట్ చేసి డిఎన్ఏ వ్యవస్థ నుంచి మన స్పర్మ్స్ ద్వారా పిల్లలకి సంక్రమించి పిల్లల్లో తెలియని వ్యాధులు క్రియేట్ చేస్తుంది. చెప్పాలంటే మన తాపత్రయం కోసం మనం నెక్స్ట్ జనరేషన్స్ని చంపేయబోతున్నాము. దీని గురించి మీతో మాట్లాడాలన్నప్పుడు వాళ్ళు నాకు నిన్న పర్మిషన్ ఇచ్చారు మాట్లాడడానికి. ఆ ప్రొఫెసర్స్ అందరూ వెళ్ళి నిన్న వాళ్ళని కలిశాను. వాళ్ళు కూడా ఇదే చెప్తున్నారు. నేను విలేజెస్కి వెళ్ళినప్పుడు ఒక 2 జనరేషన్స్ని తీసుకునేవాడిని. అయ్యా పెద్దయ్యా మీరు ఎన్ని అడుగుల్లో వ్యవసాయం చేశారంటే వాళ్ళు తూకిగా నాయన ఎంత 10 అడుగులు 30 అడుగుల్లో కపిల్ దోలు మేము వ్యవసాయం చేసేవాళ్ళం అనేవాళ్ళు. వాళ్ళ కొడుకుని పిలిచి అడిగేవాడిని, అయ్యా మీరు ఎన్ని అడుగుల్లో వ్యవసాయం చేసేవారు, ఎన్ని అడుగుల లోతులో మీకు త్రాగునీరు దొరికిందంటే మాకు 300 అడుగుల్లో త్రాగునీరు దొరికిందన్నారు. ఇవాళ పరిస్థితి 1000 అడుగులు. ఈ 1000 అడుగుల్లో వచ్చే నీరు ఎట్లా ఉంటుందంటే సోడియం, కాల్షియం, మెగ్నీషియం సాలిడ్ కంటెంట్స్తో వస్తాయి. సాలిడ్ కంటెంట్స్తో అంటే అది మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఫాజిల్ ఆయిల్స్ అందులో క్రియేట్ అయి ఉంటాయి. వీటితో పాటు ఈ భూమికి శత్రువులైన ఫ్లోరైడ్, మీథైన్, ఇప్పుడు యురేనియం కూడా కంటామినేట్ అయి ఉంటుంది అని చెప్తున్నారు. కానీ నేను ప్రొఫెసర్స్తో మాట్లాడినప్పుడు యురేనియం కంటామినేట్ అయిందని అఫిషియల్గా మాకు ఇంతవరకు రిపోర్ట్స్ రాలేదు. ఇట్ మే గెట్ ఛాన్స్. ఎందుకు అంటే రెడ్ శాండిల్ పెరగడానికి ఉపయోగపడేది యురేనియం. అంటే యురేనియం ఈ ప్రాంతాల్లో పెరుగుతుంది కాబట్టి ఇట్ మే గెట్ ఛాన్స్, అవకాశం ఉండొచ్చు. కానీ ఇంతవరకు మాకు రిపోర్ట్స్ లేవు అన్నారు. మనం చెప్పాలంటే ఆ నీటిని భూమి లోపల నుంచి తీసుకొచ్చి భూమిపైన పెట్టి లేదా మనం తాగి ఆ సాలిడ్ కంటెంట్స్ని మన బాడీలోకి బలవంతంగా చొచ్చుతున్నాం. వాళ్ళు చెప్పారు, ఇంకొంతమంది అంటారు టీడీఎస్ పర్ఫెక్ట్గా ఉంది, చాలా వాటర్ ఫిల్టర్స్ తోటి మేము టీడీఎస్ ప్యూరిఫై చేసి టీడీఎస్ కరెక్ట్గా చూసి ఆ లెవెల్స్ అన్నీ బాగానే ఉన్నాయి, తాగడానికి సరిపోతుంది అంటున్నారు. నేను నిన్న వాళ్ళతో జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళతోటి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు క్లియర్గా క్లారిఫై చేశారు, ఏ వాటర్ ఫిల్టర్ని ఇన్స్పెక్ట్ చేయడం అనేది లేదు. ఒక్కసారి ఎస్టాబ్లిష్ చేస్తే వాడు ఎంత కెమికల్ కలుపుతున్నాడు అనేది కూడా ఆనవాళ్ళు లేవు, రిపోర్ట్స్ లేవు, ఎవరో దాన్ని పట్టించుకోవట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే అంత లోపటి నుంచి తీసిన వాటర్ కూడా ప్యూరిఫైయర్ అని చెప్పి తాగుతున్న వాటర్ కూడా విషమే అని వాళ్ళు డిక్లేర్ చేశారు. మనం చెప్పాలంటే భూమి లోపటి నుంచి నీరుని తీసి విషంని మనం సరదాగా తీసుకుంటున్నాం. మనం తీసుకోవడమే కాదు, సరదాగా చెప్పాలంటే ఆరోగ్యకరమైన మన పంట పొలాలని
ఆ నీటితోనే పండిస్తున్నాం. నేను ఇండియాకు రాగానే నేను మొదటిసారిగా వెళ్ళింది మా అమ్మమ్మ గోరీ దగ్గరికి, తర్వాత మా పొలం దగ్గరికి వెళ్ళి, ఎందుకంటే అవి రెండు నాకు ఇంపార్టెంట్. వెళ్ళి పొలంలోకి వెళ్ళి చూస్తే ఆ సాయిల్ అంతా 7 సంవత్సరాలు 8 సంవత్సరాల ముందర నేను ఏది భయపడ్డానో, వాటర్ శాంపిల్స్ ఈ మదనపల్లి, రాజంపేట, కోడూరు ఈ ప్రాంతం నుంచి తీసుకెళ్ళి వాళ్ళు ఏం చెప్పారంటే, ఇలానే కొనసాగితే 30-35 సంవత్సరాలు ఈ ప్రాంతం అంతా డెజర్ట్ అయి ఉంటుంది అని చెప్పారు. డెజర్ట్ అవుతుంది అని నేను ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నానంటే 4 months బ్యాక్ ఈ తిరుపతిలో 1,00,000 సీడ్ బాల్స్ చేసాం. సీడ్ బాల్స్ చేయడానికి మట్టి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తే మాకు మట్టి దొరకల. చివరికి 70% ఇసుక, 30% మట్టి ఉన్న డెజర్ట్ కాబోతున్న ఒక మట్టి లాంటి ఇసుక దొరికింది. సో నాకు అది చూసి అప్పుడు చాలా భయం వేసింది. నిజమే, ఆ పొలంలో ఉన్న లేయర్ మొత్తం వాటర్ అంతా ఒక తెల్లగా ఒక లేయర్ లాగా ఫామ్ అయిపోయింది. అదంతా ఫ్లోరైడ్. దాన్ని ఏం చేస్తున్నామంటే, మనం ఎంత ఆర్గానిక్గా గోమూత్రాలతో జీవామృతాలు, ఘనజీవామృతాలు మనం ఎంత కష్టపడి పని చేస్తున్నా కూడా భూగర్భం నుంచి వచ్చే నీరు పొల్యూషన్ తీసుకొచ్చి భూమిపైన వేస్తుంది. చెప్పాలంటే ఈ జనరేషన్స్ని కాపాడుతున్నారు ఈ న్యాచురల్ ఫార్మింగ్ రైతులు. వాళ్ళు లేకపోతే ఈ జనరేషన్స్తో పాటు ఈ భూమి తల్లి కూడా చచ్చిపోతుంది. చెప్పాలంటే చాలామంది కెమికల్స్ వాడుతున్నారు. వాడడం వల్ల ఏమవుతుందంటే, నేను రీసెంట్గా ఫారెస్ట్లో దాదాపు ఒక 4 నెలలు ఉన్నాను. హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్ అని ఒక పుస్తకం చదివి, ఆ పుస్తకం నిజమా కాదా అని తెలుసుకోవడం కోసం ఫారెస్ట్లో తిరుగుతూ ఉన్నాను. ఫారెస్ట్లో తిరగడమే కాదు, ఫారెస్ట్లో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. నా జర్నీ శ్రీశైలంలో స్టార్ట్ చేశాను. శేషాచలం ఫారెస్ట్లో, మన శ్రీశైలం ఫారెస్ట్లో చాలామంది ఆర్గనైజేషన్స్తో, యంగిస్తాన్ కానీ లేకపోతే సేవ్ సాయిల్ వాళ్ళు కానీ, మిగతా ఇక్కడ పనిచేసే కొంతమంది భూమి తల్లిపైన ఇష్టం ఉన్న వాళ్ళతోటి ఈ శేషాచలం ఫారెస్ట్ నుంచే 2300 కిలోల ప్లాస్టిక్ని కొండల్లోంచి బయటికి తీయడం జరిగింది. ఎందుకు అంటే, ఏం గమనించామంటే, ఇంతకుముందు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఒకటి పిట్స్ పెడితే సరిపోతుంది, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్లు ఉండాలి, ఇంకుడు గుంతలు ఉండాలి. తర్వాత గవర్నమెంట్స్ కూడా సజెస్ట్ చేశాము, ఎక్కడైతే ఫార్మ్ ల్యాండ్స్ ఉన్నాయో ఆ ఫార్మ్ ల్యాండ్స్లో 10% వాళ్ళు నీటి కుంటలు తవ్వుకుంటే వాళ్ళకి సబ్సిడీస్ ఇస్తామని చెప్పండి, అలా ఇంప్లిమెంట్ చేస్తే అన్న రైతులు అవేర్నెస్ వస్తుంది అన్నారు. నేను తర్వాత యూఎస్కి వెళ్ళిన తర్వాత విన్నాను అది కూడా ఇంప్లిమెంట్ చేశారని. కానీ ప్రాబ్లం ఏమొస్తుందంటే, ప్లాస్టిక్ అనే మహాభూతం వల్ల ఎక్కడ చూసినా ప్లాస్టిక్ రోడ్ల పైన, లేకపోతే మీరు బస్సులో వెళ్తే అలా పక్కకు తిరిగి చూస్తే కూడా ప్లాస్టిక్ కనిపిస్తుంది. ఆ ప్లాస్టికే కదా అనుకుంటాం. ప్లాస్టిక్లో రిలీజ్ అయ్యే థైనోసైడ్ అనే విష పదార్థం ఏం చేస్తుందంటే, భూమిపైన ఒక లేయర్లా ఫామ్ అయిపోయింది. మీరు డ్రైనేజ్లో వేసే ప్లాస్టిక్ కావచ్చు, లేక్స్లో ఎక్కడికి వెళ్ళైనా ఒక 2 అడుగులు తవ్వి చూడండి, మీకు ప్లాస్టిక్ కనిపిస్తుంది. నేను కపిల్ తీర్థం ఏరియా, దివ్యారామం ఏరియా వచ్చినప్పుడు చూస్తే లేక్స్లో అలా తీస్తుంటే ప్లాస్టిక్ వస్తుంది. ఎవరో అంటున్నారో ఆ ఏరియాలో, మేబీ అది దైవాధీనమేమో, ఆ మాటలు నేను వినాల్సి వచ్చింది. వాళ్ళు చెప్తున్నారు 800 అడుగులు వేసాము, మాది చెరువు పక్కనే ఉంది మా సైటు, 800 అడుగులు వేసినా నీళ్లు పడలేదు అని. నేను దివ్యారామం వెళ్ళినప్పుడు ఆ లేక్స్లో ఆ ప్లాస్టిక్ చూసినప్పుడు ప్రాబ్లం ఇది. మనం భూమిలో నీటిని ఇంకింపజేయడానికి కొలనులని, కుంటల్ని నాశనం చేయడమే కాక, ఇంతకు సమిటి కాలువలు, సమిటి కుంటలు చాలా కనిపించేటివి, ఇప్పుడు ఎక్కడా కనిపించట్లే. వాగులు లేవు, వంకలు లేవు, సమిటి కుంటలు లేవు, లేకపోతే చెరువులు లేవు, ఏమీ లేవు. ఉన్న వాటిని కూడా మనం ప్లాస్టిక్ అనే ఒక భూతంతో కంప్లీట్గా వాటిని కప్పేశాం. ఎక్కడైనా ఏమవుతుందంటే అండి, చెరువుల్లో కానీ లేకపోతే చిన్న చిన్న లేక్స్లో కానీ కాలువల్లో కానీ మనకి నరాలు ఎలా ఉంటాయో, వెన్స్ ఎలాగా ఉంటాయో, భూమి ఆ వెన్స్ ద్వారా భూమి లోపలికి వాటర్ని కిందికి తీసుకెళ్తుంది. కింద ఆక్వాఫైర్స్ ఉంటాయి, దాన్ని గ్రావెల్ సెడిమెటరీస్, కొలినల్ కండిషనల్ అన్కోఆర్డినేటెడ్ సెడిమెటరీస్ అంటారు. వాటి లోపలికి తీసుకెళ్ళి ఆక్వాఫైర్స్లో వాటర్ని స్టోర్ చేస్తాయన్నమాట. అంటే మనకు నదులు 3 రకాలుగా పారుతాయండి. భూమిపైన ప్రవహించే నదులు మాత్రమే చూస్తాం మనకు ఆకాశంలో కూడా నదులు పారుతాయి. ఎప్పుడైతే మనకు వాటరు సముద్రం నుంచి తీసుకోబడుతుందో,
చెట్ల నుండి తీసుకోబడుతుందో ఆ వాటర్ ఏం చేస్తుందంటే భూమి లోపల నుంచి వాటర్ తీసుకొని తను సగం తీసుకొని సగం ఎన్వైర్న్మెంట్కి ఇస్తుంది. ఆకాశంలో కూడా నదులు పారుతూ ఉంటాయి. ఎక్కడైతే వెదర్ కూల్గా ఉంటుందో ఆ చోట ఏమవుతుందంటే వర్షం అనేది కురుస్తుంది. కురిచిన తర్వాత భూమి లోపల కూడా నదులు ప్రవహిస్తూ ఉంటాయి. వాటి వల్లే మన భూగర్భ జలాలు అంటాం. వాటినే ఆక్వాఫైర్స్ అంటారు. ఆ ఆక్వాఫైర్స్లో ఈ వాటర్ అంతా స్టోర్ అవుతుంది. ఈ స్టోర్ అయ్యే వాటర్ ఆక్వాఫైర్లోకి వెళ్ళాలి కదా. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వెన్స్ ద్వారా వెళ్ళి ఆ ఆక్వాఫైర్స్లో వాటర్ సేవ్ అవ్వాలి. ఈ ప్లాస్టిక్ లేక్స్లోను, కాలువల్లోనూ, కుంటల్లోనూ, నదుల్లోనూ, లేకపోతే చిన్న చిన్న వంకల్లోనూ ఉండడం వల్ల ఆ వెన్స్ అన్నీ పూడిపోయినాయి. ఇప్పుడు మనకు వర్షాలు పడ్డా కూడా ఒకవేళ కొలంలో కుంటల్లో నీరు ఉంటున్నా కూడా ఆక్వాఫైర్స్లోకి నీరు వెళ్ళట్లేదు. ఈ వెన్స్ మొత్తం కంప్లీట్గా పూడిపోయినాయి. మనం కళ్ళు తెరిచి ప్రభుత్వాలతోటి లేకపోతే మాట్లాడకపోతే మనకు కంప్లీట్గా రాబోయే జనరేషన్స్లో విషం దాగి మనం బ్రతకాల్సి వస్తుంది. మనం పుట్టే పిల్లలు కూడా అంగవైకల్యంతోనే పుడతారు. సరే, నీటిని ఎలా సంరక్షించాలి ఇవన్నీ చెప్పారు. అసలు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ఎలా ఏంటి? బొట్టు బొట్టు ఒడిసి పట్టు అనే నినాదంతో నేను 12 సంవత్సరాల ముందర జర్నీ స్టార్ట్ చేశాను. మీలాంటి పెద్దలందరూ సహకారంతో. బొట్టు పొట్టు అంటే వర్షపు నీరు ఒక వరం. దాన్ని బొట్టు బొట్టు మనం ఒడిసి పట్టాలి. ఆ వరాన్ని మనం ఎలా కాపాడుకోవాలి అంటే మనం అన్నట్టు ఇంతకుముందు మన పూర్వీకులు ఏం చేసేవారంటే పొలం చుట్టూ కాలువలు తవ్వేవాళ్ళు. రోడ్డు ఎక్కడైనా వేయాలనుకుంటే రోడ్డు మట్టి ఎక్కడి నుంచో తీసుకొచ్చేవాళ్ళు. కొండల్లోంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చేవాళ్ళు కాదు. సైడు ఒక కెనాల్ లాగా తీసి ఆ మట్టిని రోడ్డుగా వేసేవారు ఇరువైపున. అది కాలువలాగా ఏర్పడుతుంది కదా. ఆ కాలువ అంతా కూడా నీటిని భూమిలోకి ఇంకింప చేయడానికి ఉపయోగపడేది. ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోయాయి. సో అందుకు మనం ఏం చేయాలంటే 1 ఎకరం పొలం ఉంటే ఒక 10 సెంట్లు డెడికేటెడ్గా మనం నీటిని భూమిలోకి ఇంకింప చేయడానికి కుంటలాగా తవ్వుకోవాలి. అలా కూడా వసతి లేదు. ఇప్పుడు ప్రతి చోట సిమెంట్ రోడ్లు వచ్చేసినాయి కదా. మన ఇంట్లో ఇంకుడు గుంతలు తవ్వడం అనేదే కష్టమైపోయింది. ఇంకుడు గుంతలు తవ్వే పరిస్థితి లేదు. మనం వీధి చివర ఎక్కడైనా కూడా నీరుని ప్రవహింపచేసి ఆ వీధి చివర ఎక్కడైనా ఒక కుంట తవ్వి ఈ వర్షపడ్డ నీటిని అంతటిని కూడా అక్కడ భూమిలోకి ఇంపింగ్ చేసే పద్ధతి ఒకటి చేసుకోవాలి. అలా కూడా కాదు, ఇక్కడ పొలాల్లోకి వెళ్తాము. పొలాల్లో అయినా కూడా ఇంకుడు గుంతలు లేకపోతే ఈ బోర్వెల్ రీఛార్జెస్ ఇవన్నీ చేసుకోవచ్చా అంటే నేను నిన్న కూడా మాట్లాడినప్పుడు 10 సంవత్సరాల ముందర జియాలజీ డిపార్ట్మెంట్స్ అందరూ ఈ బోర్వెల్ రీఛార్జ్ అనే పద్ధతిని అపోజ్ చేసేవాళ్ళు. ఎందుకు అంటే వాళ్ళు ఇలా డైరెక్ట్గా ఇన్స్టెంట్గా వాటర్ని భూమిలోకి పంపించొద్దు అని. నేను చాలా డిస్కషన్ అయింది వాళ్ళతోటి. చెబుతున్నప్పుడు వాళ్ళే రికమెండ్ చేశారు, సార్ మీరు చెప్పింది నిజం, మాట్లాడుతున్నది నిజం. ఎందుకంటే ఒకప్పుడు వాటర్ అనేది లో సాలిడ్ కంటెంట్స్ తోటి కాల్షియం, మెగ్నీషియం మినరల్స్ తోటి బావుల్లోనే వాటర్ దొరికేది, చేతి పంపుల్లోనే వాటర్ దొరికేది, 30 ఫీట్లోనే వాటర్ దొరికేది. అప్పుడు కుంటలు, కెనాల్స్, చిన్న చిన్న కెనాల్స్ ఉన్నా కూడా ఉపయోగపడేది. ఇప్పుడు కెనాల్స్లోనే వాటర్ లేదు, కుంటల్లో కూడా ఎక్కడ వాటర్ ఉండే పరిస్థితి లేదు. పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే దాదాపు 1200 అడుగుల లోతుకి వెళ్ళిపోయాం సార్. ఇప్పుడు కింద ఉన్న ఆక్వాఫైర్లోని వాటర్ని అంతటిని బయటికి తీసేసాం. ఎలా అంటే కొబ్బరి బొండంలో మనం కొబ్బరి నీళ్ళని స్ట్రా వేసి ఎలా పీల్చేసామో అలా పీల్చేసాము. భూమిలో నీటిని ఇంకింపించేసే పరిస్థితే లేదు. ఇప్పుడు 1200 అడుగుల లోతుకెళ్ళిన బోర్వెల్ యూజ్డ్ కానీ అన్యూజ్డ్ కానీ వాటిని మనం ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే కింద ఆక్వాఫైర్స్ వాటిని వాటర్తో ఫిల్ చేస్తే కానీ డైరెక్ట్గా ఈ భూమిని కాపాడుకునే పరిస్థితి లేదు. రెగ్యులేటర్ ప్రకారం ఈ భూమిలో గ్రౌండ్ లెవెల్ వాటర్ పెరిగే ప్రసక్తి లేదు అని చెప్తున్నారు. సో సరే, ఈ బోర్వెల్ రీఛార్జెస్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఇంకుడు గుంతలు ఎలా క్రియేట్ చేసుకోవాలంటే మీ ఇంటి సామర్థ్యాన్ని బట్టి. ఇప్పుడు కొంతమందికి 20 చదరపు అడుగులు ఉంటుంది, కొంతమందికి 12 చదరపు అడుగులు ఉంటుంది ఇండ్లు. దాన్ని బట్టి సామర్థ్యాన్ని బట్టి మీకున్న దాంట్లో 30% వ్యత్యాసం తీసుకొని 10 by 10 ఫీట్ గుంత తవ్వడం కానీ, లేదా ఇంట్లో రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టుకోవాలంటే 6 ఫీట్ లోపలికి గుంత తవ్వి ఒక 3 ఫీట్ వరకు పెద్ద కంకర లావు రాళ్లతోటి నింపేసుకోండి. తర్వాత 1 ఫీట్ కంకరతో నింపుకోండి. తర్వాత ఇంకొక 1 ఫీట్ ఇప్పుడు గ్రావెల్ వస్తుంది, చిప్స్ అంటారు, వాటితోటి నింపుకోండి. తర్వాత దానిపైన దొడ్డి విసుగు వేసుకోండి.
భూమిలోకి నీరు ఇంకింప చేయాలి. నీరు ఇంకింప చేస్తేనే మీ ఇంటి పరిసర ప్రాంతం అంతా కూడా ఆ భూమిలో వాటర్ అది సోక్ చేసుకోవడం వల్ల మీ ఇండ్లు ఎక్కువ కాలం ఉంటుంది. చాలామందికి అమాయకత్వమైన ఆలోచన ఉంటుంది, భూమిలోకి నీళ్ళు ఇంకింపజేస్తే నా ఇంటికి ఏదైనా ప్రమాదం అవుతుందా అని. భూమిలో మనం చాలా నీళ్లు పోస్తాం కదా గోడలకి, అప్పుడు నీళ్లు కట్టుకునేటప్పుడు. భూమిలో నీళ్లు లేకపోతేనే భూమి చీలి నీ ఇండ్లు దెబ్బతింటుంది. భూమి లోపల నీరు ఉంటే నీకు ఇంటిలో వేడి అనేది ఉండదు, ఇళ్ళకి ప్రమాదం అనేది జరగదు. ఇంకా బోర్వెల్ రీఛార్జ్ ఎలా చేసుకోవాలంటే, పాడైపోయిన బోర్లు, మామూలుగా యూజ్డ్ బోర్లు కూడా మనం పడ్డ వర్షాన్ని అంతటిని పొలంలో కానీ లేకపోతే మన ఊర్లలో కానీ ఒక 10 ఫీట్ ఒక 10 ఫీట్ వెడల్పు, 10 ఫీట్ పొడవు, 10 ఫీట్ లోపలికి డెప్త్కి తవ్వి ఆ కేసిన్ పైప్కి మనం పైన అలాగా సిమెంట్ బేస్ కడతామో భూమి లోపల కూడా ఆ బేస్ కట్టి మనం డైమండ్ ఆకృతిలో కేసింగ్ పైప్కి హోల్స్ చేయాలి. హోల్స్ చేసి మెస్ ఉంటుంది, ఆ మెస్ని 3 లేయర్స్ చుట్టాలి. చుట్టిన తర్వాత ఒక 5 అడుగుల వరకు పెద్ద పెద్ద దొడ్డు రాళ్ళు వేయాలి. తర్వాత ఇంకొక 5 అడుగులు మన గ్యాప్ ఉంటుంది కదా, 1 అడుగు వరకు పెద్ద కంకర పెట్టుకొని, తర్వాత కొంచెం చిప్స్ లాంటిది ఇంకొక అడుగు పెట్టుకొని, తర్వాత ఇంకో అడుగు దొడ్డు ఇసుక వేసుకుంటాం. దిడుగు ఇసుక వేసుకొని 1 ఫీట్ 1.5 ఫీట్ ఉంటుంది. ఆ 1 ఫీట్ 1.5 ఫీట్ నుంచి పైన మనం ఒక 2 అడుగుల వరకు సిమెంట్ గోడ కట్టుకోవాలి. సిమెంట్ గోడ ఎందుకు కట్టాలి అంటే ఈ దుమ్ము ధూళి అంతా వచ్చి పడకుండా. సో పొలంలో పడ్డ నీరంతటి ఈ తొట్టిలోకి పంపించినప్పుడు ఆ బోర్వెల్ రీఛార్జ్ పిట్టికి దీంట్లో వాటర్ ఫిల్టర్ అయిపోయి స్లోగా ఆ వాటర్ ఏమవుతుందంటే డైరెక్ట్గా బోర్లేకి ఇంకుతుంది. ఈ బోర్వెల్ దాదాపు 800 అడుగులు 1000 అడుగులు వేసి ఉంటాం కదా, కిందంతా చెప్పాలంటే ఒక తొట్టిలాగా ఉంటుంది. వాటిలో వాటర్ ఉంటేనే వస్తుంటాయి, వాటిని ఆక్వాఫైర్స్ అంటాం. వాటిని మనం రీఛార్జ్ చేసుకోవచ్చు. భూమిలో భద్రంగా ట్యాంక్ లాగా నీళ్లు దాచిపెట్టుకోవచ్చు. మళ్ళీ మనకు కావాల్సినప్పుడు వాటర్ని బయటికి తీసుకోవచ్చు. వర్షాకాలం మనం ఇంకింపజేసి మళ్ళీ మనకు కావాల్సినప్పుడు బయటికి తీసుకోవాలన్నమాట. అలా చేయగలిగితేనే ఈ భూమి తల్లిని, గ్రౌండ్ లెవెల్ వాటర్ని కాపాడుకోవచ్చు. నేను వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు కూడా వాళ్ళు ఏం చెప్పారంటే, చాలామందికి ఇసుక తీయడం అనేది చాలా సింపుల్ థింగ్. చెప్పాలంటే ఒక ఇసుక మనం ట్రాక్టర్ ఇసుక ఒక నదిలోంచి తీయాలంటే ఎంత సమయం పడుతుందండి? ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు, ఒక అర్ధగంట పడుతుంది కదా. కానీ అదే ట్రాక్టర్ ఇసుక ఈ భూమి తల్లి ఈ నదిలో క్రియేట్ చేసుకోవాలంటే 1000 సంవత్సరాలు 100 సంవత్సరాలు పడుతుంది. దీనిపైన జ్యుడిషియరీ యాక్ట్ తీసుకొస్తే కానీ ఈ భూమి తల్లిని కానీ ఈ ఇసుకను కానీ కాపాడుకోలేమని అంటున్నారు. ఇంతకుముందు మనకు వంకల్లో వాగుల్లో ఎర్ర ఇసుక దొరికేది, ఇప్పుడు ఎర్ర ఇసుక కనిపించట్లేదు. మీరు బయటికి వెళ్ళి ఎక్కడ చూసినా రాయల చెరువు రూట్లో కానీ లేకపోతే ఎక్కడైనా కొండల దగ్గర చూస్తే భూమిలో తవ్వితే మట్టి రావట్లే, ఇసుకే వస్తుంది. ఆ ఇసుక కట్టడాలకు ఉపయోగపడదు, దాంట్లో పంట వేసినా కూడా సాలిడ్గా పండదు. సో ఇసుకను కాపాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే చాలా చోట్ల మనకు బ్రిడ్జిలు కట్టేస్తారు, ఓల్డ్ బ్రిడ్జెస్ ఉంటాయి. రైన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ ఎలా నదుల దగ్గర చెప్పుకోవాలంటే అలాంటి చోట పాడైపోయిన రోడ్లు ఎలాగో మనం వాడట్లేదు కాబట్టి ఓల్డ్ బ్రిడ్జెస్ని వాటి దగ్గర కూడా మనం సిమెంట్ బస్తాలు ఇవి పెట్టి వాటర్ని కొంచెం వరకు స్టోరేజ్ చేసి పెట్టుకోవచ్చు. అది కూడా ఒక రకమైన ఉపయోగకరమైందే. సో ఇంకో విషయం వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఒక రెగ్యులేటర్ సిస్టమ్ కావాలి, జ్యుడిషియరీ వ్యవస్థ ఒకదాన్ని గవర్నమెంట్స్ కానీ ప్రపోజల్ పెట్టాలండి. ఎందుకంటే నేను లాస్ట్ మంత్ ఇస్రోకి వెళ్ళాను, ఎన్ఆర్ఐఎల్కి వెళ్ళాను, ఎన్విరాన్మెంటల్ సస్టైనబిలిటీ పైన మాట్లాడడానికి సైంటిస్టులతోటి. వాళ్ళు ఈ ఆక్వాఫైర్స్ కనిపెట్టడం కోసం 12 years బ్యాక్ ఒక శాటిలైట్ని పంపించారు స్పేస్కి. దాని ఉద్దేశం ఏంటంటే, ముఖ్య ఉద్దేశం ఎక్కడైతే ఆక్వాఫైర్స్ యాక్టివ్గా ఉన్నాయో ఇన్యాక్టివ్గా ఉన్నాయో ఎన్ని అడుగుల్లోపు నీరు పడతాయని క్లియర్గా వాళ్ళు పిక్చర్ ఇస్తారు. కానీ మన ప్రభుత్వాలు వాటిని యూటిలైజ్ చేసుకోవట్లే. వాటిని ప్రతి నెల వాళ్ళు ఏం చేయాలంటే ఇస్రో వాళ్ళు మండల ఆఫీసెస్కి పంపించి మండల ఆఫీస్లో కోఆర్డినేషన్ ద్వారా ఈ బోర్వెల్ వ్యవస్థని వాళ్ళు రెగ్యులేట్ చేసి వాడుకోవాలి, గ్రౌండ్ లెవెల్ వాటర్ పైన ఇంక్రీజ్ చేయాలి. బట్ ఏమవుతుందంటే గవర్నమెంట్స్ దాన్ని యూజ్ చేసుకోవట్లేదు. దానివల్ల ఆ ఆక్వాఫైర్ని ఐడెంటిఫై చేసే వ్యవస్థని వాళ్ళు ఇన్యాక్టివేట్ చేస్తారు సార్. 15 years దాని లైఫ్ టైం అని చెప్పారు. నాకు బాధేసింది. సో దీనిపైన ప్రజలు కూడా మాట్లాడుకోవాలి.
గ్రౌండ్ లెవెల్ వాటర్ డీపర్ వెళ్ళే కొద్దీ మనకు ప్రమాదకరమే. ఆ నీటిని మన పొలాలకు వేసినా ప్రమాదకరమే, మన శరీరాలకు ఇచ్చినా ప్రమాదకరమే. ఇందాక టీడీఎస్ గురించి చెప్పడం మర్చిపోయాను. టీడీఎస్ కంటామినేట్ అవ్వదు సార్, టీడీఎస్ కరెక్ట్గా ఉంది, సోడియము లేకపోతే కాల్షియము మెగ్నీషియం అంతా పర్ఫెక్ట్గా ఉంది అంటున్నారు. టీడీఎస్ కొలతలు ఎలా చూస్తున్నారంటే టీడీఎస్లో ఎక్కడ నీకు కాల్షియం ఎంత పర్సంటేజ్ ఉంది, లేకపోతే సోడియం ఎంత పర్సంటేజ్ ఉంది, మెగ్నీషియం ఎంత పర్సంటేజ్ అనేది క్లియర్గా పిక్చర్ చూపించదు, ఎక్కడా చూపించదు. టీడీఎస్ లెవెల్ కరెక్ట్గా ఉందంటే అంతా టోటల్గా కలిపి చూపిస్తారు. సార్ టీడీఎస్ పర్ఫెక్ట్ సార్, ఈ వాటర్ ప్లాంట్ పర్ఫెక్ట్ సార్ అని చెప్తారు. కాదు, నీ బాడీలోకి సోడియం ఎక్కువ పంపించినా ప్రమాదమే, కాల్షియం ఎక్కువ పంపించినా ప్రమాదమే, మెగ్నీషియం ఎక్కువ పంపించినా ప్రమాదమే. దీంతోపాటు ఫ్లోరైడ్ మీథైన్ కూడా వాటర్లో కలుస్తుంది. దాన్ని మాత్రం ఏ వాటర్ ప్లాంట్ క్యాలిక్యులేట్ చేయట్లేదు. ఇది ఒకటి విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదర్ మనం రెయిన్ వాటర్ని హార్వెస్ట్ చేసుకొని ఫిల్టర్ చేసుకొని డ్రింక్ చేయాలి, లేదా పర్ఫెక్ట్గా తీసిన వాటర్ని మనం కాంచి వడపోసుకొని తాగాలి. ఇలా చేస్తేనే మనకు వాటర్ని ప్యూరిఫై చేసిన వాటర్ కూడా మనం ప్యూరిఫైర్ అని నమ్మాల్సిన పని లేదు. క్లీన్ వాటర్ లేదు. మనం ప్రమాదం అంచులపైన ఉన్నాం. మనం మాట్లాడుకోవాలి, ప్రభుత్వాలతో మాట్లాడాలి. మీరు ఎవరితోనైనా ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు కానీ, రాజకీయ నాయకుల దగ్గర కానీ, కలెక్టర్ల దగ్గర కానీ వెళ్ళినప్పుడు, అయ్యా తూకీగా ఒక పత్రం రాయండి, ఒక లెటర్ రాయండి. కలెక్టర్లకి మనం లెటర్లు రాయొచ్చు, రిజిస్టర్ పోస్టులు చేయొచ్చు, పిఎంఓకి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు, రాష్ట్రపతికి రిజిస్టర్ పోస్ట్ చేయొచ్చు. అయ్యా మేము ప్రమాదం అంచులో బతుకుతున్నాం నాయనా అని చెప్పాలంటే ఈ దేశంలో 13 స్టేట్లు ఈ దేశంలో ఇంక్లూడింగ్ తెలుగు స్టేట్స్ వాటరు యురేనియం కంటెంట్ అయి పైకి వస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరమైన సైన్. దీనిపైన మనం మేల్కొనకపోతే, దీనిపైన మనం ప్రభుత్వాలకు తెలియకపోతే, మనం అవేర్నెస్ చేయకపోతే, ప్రజల్లో మనం మాట్లాడుకోకపోతే, మన జనరేషన్స్ మనమంతా ఆస్తులు ఎందుకు సంపాదిస్తామండి? పిల్లల కోసమే కదా. చెప్పాలంటే మన స్వార్థం కోసం ఈ నీళ్లు తాగి ఈ న్యాచురల్ రిసోర్సెస్ని అన్బ్యాలెన్స్డ్గా ఉపయోగించుకొని నెక్స్ట్ వచ్చే జనరేషన్ని చంపుతున్నాం. జన్మ నీకపోయినా పర్లేదు. నేను 4 నెలలు అడవుల్లో ఉన్నాను కదా, ద హిడెన్ లైఫ్ ఆఫ్ ట్రీస్ బుక్స్ చదివి నేచర్ ఎలా రియాక్ట్ అవుతుందని చెప్తాను మీకు. మనం ఎకనామికల్గా ఇవాళ పిల్లల్ని కనాలంటే ఎకనామికల్గా చూసుకుంటున్నామా, మనం ఎఫర్ట్ చేస్తామా, ఎఫర్ట్ చేయలేమా? ఒక పిల్లాడు ఉంటే నాకు ఎనఫ్ నేను సంపాదించేదానికి, 2 పిల్లలు ఉంటే ఎనఫ్, 3 పిల్లలు 4 పిల్లల్ని అబ్బో ఈ రోజుల్లో కని పెంచడం అనేది అసాధ్యం అనేది డిసైడ్ అయిపోయామా? ఎకనామికల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల నేచర్ కూడా అలాగే రియాక్ట్ అవుతుందండి. ఒక చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు వేర్ల ద్వారా ఆ చెట్టు పాడైపోయిందని తెలిస్తే రూట్స్ ద్వారా ఆ చెట్టు ఇంకో చెట్టు కమ్యూనికేట్ చేస్తుంది, అరే నేను ఈ ప్రమాదం వల్ల చచ్చిపోబోతున్నాను, నెక్స్ట్ నువ్వే అని. ఆ చెట్టు సిక్ అవుతూ భూమి వేర్ల ద్వారా కమ్యూనికేట్ చేస్తుంది ఇంకో చెట్టుకి, నెక్స్ట్ ఈ ప్రమాదం అంచున నువ్వే ఉన్నావు అని. దాంతో ఆ చెట్టు సిక్ అయిపోయి ఆ చెట్టు స్వయం ప్రతిపత్తి ఏమంటారు సంపర్కం ఇవ్వకుండా తన్ని తాను చంపుకుంటుంది. బర్డ్స్ కూడా అలాగే. మనం ఎంత సృష్టించినా ఈ అడవిని మనిషి సృష్టించలేదండి, పక్షులే సృష్టించాయి, జంతువులే సృష్టించాయి. ఈ జంతువులు ఈ పక్షులు ఇవాళ అడవుల్లో లేవు, తిరగట్లేదు. ఈ పక్షులు అడవి నుంచి ఇటువైపు భూమి వైపు తిరగట్లేదు. ఎందుకంటే విపరీతంగా మన పెస్టిసైడ్స్ వాడుతున్నాము. ఆ పక్షులు ఆ పెస్టిసైడ్స్ తినేసి ఏం చెప్తున్నాయంటే ఇంకో పక్షికి మాట్లాడుకుంటాయి అవి ఇలాగా, అరే నేను ఇక్కడికి వెళ్ళాను, ఈ పొలంలో తిన్నాను, ఈ పొలం అత్యంత ప్రమాదకరమైంది, ఈ పొలంలో మీరు విత్తనాలు తినద్దు అని చెప్తాయి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పక్షి ఇంకో పక్షి కమ్యూనికేట్ చేస్తుంది, మనం ఇటువైపు ట్రావెల్ చేయొద్దు అని. ట్రావెల్ చేయడమే కాదు, నేను ఇక్కడికి వెళ్ళి వాటర్ తాగుతున్నాను, ఆ వాటర్లో ఈ థైనోసైడ్ అనే విష పదార్థం కలిసింది, ప్లాస్టిక్ వల్ల తాగాను చచ్చిపోబోతున్నానని ఆ బాడీ ఇంకో బాడీ కమ్యూనికేట్ చేస్తుంది. దానివల్ల అవి పిల్లల్ని కనడం కూడా మానేసాయి. మీరు నమ్ముతారో లేదో, ఇవాళ పక్షులు ఎందుకు లేవంటే అందుకే లేవు. దానివల్ల ఏంటంటే అత్యంత ప్రమాదకరం. నేను అడవుల్లో శేషాచలంలో, సహ్యాద్రిలో, అరుణాచలం ఫారెస్ట్లో, శ్రీశైలంలో తిరిగాను. తిరిగినప్పుడు నేను ఎక్కువగా గమనించింది ఏంటంటే ఎక్కడ ఫ్లవర్స్ ఉన్న చెట్లు లేవు. కొన్ని సంవత్సరాలుగా 20-30 సంవత్సరాలుగా ఏమైందో తెలియదు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కంప్లీట్గా ఈ ఫ్రూట్స్ పైన కానీ, ఈ ఫ్లవరింగ్ ట్రీస్ పైన కానీ, ఫ్లవరింగ్ మొక్కల పైన కానీ కాన్సన్ట్రేషన్ చేయాల.
దానివల్ల ఏమైందంటే ఫ్లవరింగ్ అంతా అయిపోయింది, పాలినేషన్ జరగట్లేదు. ఒకవేళ అడవిలో చెట్లు ఉన్నా కూడా పండ్ల ఉత్పత్తి ఎక్కువగా ఇవ్వడం లేదు. దానివల్ల ఏంటంటే జంతువులు వాటికి ఆహారం దొరక్క, పక్షులు వాటికి ఆహారం దొరక్క ఓ ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి పోవడమే మానేశాయి. ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి పోకపోతే ఏమవుతుందంటే వాటి డిగ్లో అంటే వాటి పేడలో తిన్న ఆహార పదార్థాలని గింజల రూపంలో స్టోర్ చేసి ఇంకో ప్రాంతంలోకి వెళ్ళి వదిలితే అక్కడ అడవి మొలుస్తుంది. అలాగే ఈ సృష్టి అంతా మొదలైంది. ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఎందుకంటే పక్షులు తిరగట్లేదు, జంతువులు తిరగట్లేదు. తిరగకపోతే ఏముందండి, ఎక్కడైనా మొక్కలు ఉంటాయి కదా, వాటి వల్ల అవుతుంది కదా అనుకోవచ్చు. గడ్డి మొక్కలు ట్రావెల్ చేయాలి. గడ్డి దాదాపు ఒక 20 కిలోమీటర్ల వరకు గాలి ద్వారా వాటి విత్తనాలను డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. మీరు ఎక్కడైనా చూస్తే ఇప్పుడు చాలా ఫారెస్ట్లో ఒకప్పుడు గడ్డిపైనే డిపెండ్ అయ్యేవాళ్ళం, పూరిగుడుసులు ఉండేవి కాబట్టి. ఇవాళ గడ్డి మొక్కలు కూడా ఫారెస్ట్లో లేవు. ఎందుకు అంటే గడ్డి మొక్కలు ఎప్పుడు మొలుస్తాయి అంటే వాటికి మసాజ్ అవసరం. మన శరీరానికి కూడా కోమాలో ఉన్న పేషెంట్ని మనం ఒక 6 నెలల తర్వాత సంవత్సరం తర్వాత కోమా నుంచి లేచాడు అనుకోండి, వాడికి కొన్నాళ్ళు గిచ్చినా కూడా స్పర్శ ఉండదు. ఎందుకంటే వాడు బాడీని ఎప్పుడు రుద్దుకోడు, బాడీని ఎప్పుడు స్పర్శించడు. కాబట్టి వాడి బాడీ అంతా స్టబాన్ అయిపోయి ఉంటుంది, స్పర్శ తెలియదు. భూమి తల్లికి కూడా ఇప్పుడు అదే జరుగుతుంది. ఎందుకు అంటే ఈ భూమి లోపల, భూమి పైన ఈ జంతువులు కానీ పక్షులు కానీ తిరగాడడం లేదు. ఈ గడ్డి మొక్కలు ఏం చేస్తాయంటే ప్రతిసారి ఎక్కడైతే ఉంటాయో భూమి తల్లిని స్పృశిస్తూ ఉంటాయి. అంటే నీటిని ఎక్కువగా లాగి భూమి లోపలికి ఇంకింపజేస్తూ ఉంటాయి. ఆ గడ్డి మొక్కలు కూడా లేవు ఇవాళ. సో దానివల్ల భూమి అత్యంత ప్రమాదకరంగా ఉంది. చాలా చోట్ల అడవిలో చూస్తే చాలా చోట్ల మనం అలా ఎందుకు స్టబాన్ అయిపోతుందంటే ఒక రాయిలాగా మారిపోతుంది అడవి అంతా. ఆ రాయిలాగా మారిపోతే ఏంటంటే అక్కడ మొక్కలు భూమి లోపల ఆ స్పర్శ జ్ఞానం లేకపోతే, జీవం లేకపోతే అత్యంత ప్రమాదకరంగా ఉంటుంది. ఈ ప్లాస్టిక్ కూడా వేసి మనం భూమిని చాలా క్షోభ పెడుతున్నాం. మనకు ఓ దగ్గర కట్ అయింది అనుకోండి, ఎక్కడైనా కట్ చేసుకున్నాం అనుకోండి, ఆ కట్ అయిన ప్రాంతంలో ఆ కణాలన్నీ చచ్చిపోయి మనకి సాధారణమైన చర్మం లాగా ఉండదు. భూమి లోపల కూడా ఏంటంటే ఆ కమ్యూనికేషన్ వ్యవస్థని పైన లేయర్లోనే కమ్యూనికేషన్ వ్యవస్థ జరుగుతుంది. ఈ ప్లాస్టిక్ అనేది ఆ కమ్యూనికేషన్ వ్యవస్థని నాశనం చేస్తుంది. నాశనం చేయడమే కాకుండా పడ్డ వర్షాన్ని కానీ నీటిని కానీ భూమిలోకి ఇంకింప చేయట్లేదు. ఈ నీరు చాలా చాలా అవసరం ఈ భూమికి. ఈ భూమిలో నీరు లేకపోతే పంటలు పండవు, ఎలాంటి జీవం ఉండదు, ఎలాంటి మనుగడ అనేది ఉండదు. దీనిపైన రైతులే కాకుండా మీలాంటి విజ్ఞానవంతులు లేకపోతే ప్రతిసారి తూకిగా లెటర్ పెట్టుకోండి. మీ కిడ్స్కి ఒక అసైన్మెంట్ ఇవ్వండి. మంత్లీ నాయన 30 రూపీస్ కూడబెట్టు, ప్రధానమంత్రికి కానీ లేకపోతే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి కానీ లేదా పార్లమెంటరీకి కానీ ఒక లెటర్ రాయి. ఏమనంటే మా ఏరియాలో తాగడానికి నీళ్లు సరిగా లేవు, ఇంత లెవెల్లో గ్రౌండ్ లెవెల్ వాటర్ పడిపోయింది. సో అని ఎవరో ఒకరైనా మన మాట వింటారు కదా, కలెక్టర్లు కానీ వ్యవస్థ కానీ ఎవరో ఒక చోట. ఇలా వ్యవస్థను మనం మన చేతులతో బాగు చేసుకోకపోతే ఈ భూమి తల్లిని కాపాడుకోలేరు. మీరందరూ భూమి తల్లిని కాపాడడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. మీ జన్మ ధన్యం. నిజంగా చెప్పాలంటే మీ అందరి పాదాలకు నా వందనాలు. నిజంగా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞుణ్ణి. సో ఈ భూమి తల్లికి మనం ఎప్పుడు రుణపడి ఉండాలి, ఎప్పుడు రుణపడి ఉన్నాం. చిన్నదో పెద్దదో చేస్తూ ముందుకెళ్దామని. జై గోమాత, భరతమాతకి జై. మీ అందరికీ నా పాదాభివందనాలు. నా పేరు శివాజీ అండి. నా నెంబరు 9611961947. ఇంకొక నెంబర్ కూడా ఉంది, వాట్సాప్ నెంబర్ 9611961947. ఇంకొక నెంబర్ వాట్సాప్ నెంబర్ ఉంది 9618157250. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. వాట్సాప్ నెంబర్ 9618157250. ఇంకో